పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటా అనేది ఏదైతుందో ఆర్ పరిశ్రమలకి సంబంధించిన ఆ యొక్క వాటా అనేది ఏమవుతుందమ్మా తగ్గుతూ వస్తున్న సంకేతం అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఏమొస్తుందమ్మా తగ్గుతూ వస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. గత 3 ఏళ్ళుగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఆల్రెడీ ఇక్కడ పరిశ్రమలు అనేది మ్యాక్సిమం సాచ్యురేషన్ అంటాం, ఓకేనమ్మా, ఆ యొక్క ఉచ్చ స్థితికి వెళ్ళిపోయాయి కాబట్టి ఆబ్వియస్లీ స్కోప్ అనేది ఆ యొక్క గ్రోత్ అనేది మనకి తగ్గుదల ఉందన్న సంగతి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఈ టైర్ 2 నగరాలు తెలుసు కదమ్మా, టైర్ 2 నగరాల్లో టైర్ 3 నగరాల్లో పారిశ్రామికరణ అనేది విస్తరించాలి. కేవలం మనకి ఇండస్ట్రీస్ ఏదైతున్నాయో పరిశ్రమలు ఏదైతున్నాయో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఏదైతున్నాయో అక్కడే కాన్సన్ట్రేట్ అయినాయి, అక్కడే కేంద్రీకృతమైనాయి. సో ఆ యొక్క స్టిగ్మా నుంచి మనం బయటికి రావాలి. సో తెలంగాణ రాష్ట్రం డీసెంట్రలైజేషన్ ఆ యొక్క వికేంద్రీకరణ పారిశ్రామిక వికేంద్రీకరణ అనే జరగాలనే ఉద్దేశంతో రీసెంట్గా మనకి ఎంఎస్ఎంఈ పాలసీ అనేది కూడా విడుదల చేయడం జరిగింది. సో ఒక్కసారి ఎంఎస్ఎంఈ పాలసీ గురించి మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఆ యొక్క పారిశ్రామికరణ అనేది రాష్ట్రం మొత్తం కూడా విస్తరించాలనే ఉద్దేశంతో విధానం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ట్రెండ్స్ అనేది మీరు ఫోకస్ చేస్తే పరిశ్రమల మీద అంత ప్రాధాన్యత ఇవ్వలేదన్న సంగతి చాలా స్పష్టంగా మనకి ఆ సంకేతం అనేది ఈ లెక్కల్లో మనకి తెలిసిపోతుంది.